2026 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి సంవత్సర ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. కుంభరాశి అనగానే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు. మీ పేరు కనుక గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి నిర్ణయం కూడా తార్కికంగా ఆత్మస్థైర్యంతో గంభీరతతో ఉంటుంది. కుంభరాశి వాళ్ళు భవిష్యత్తు ఆలోచనలో ఆధునిక దృష్టితో ముందుకు సాగేవాళ్ళు. మరి ఈ లక్షణం ఈ సంవత్సరం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్ళ గ్రహస్థితుల్ని గమనిస్తే శని కుంభరాశిలోనే సంవత్సరం పొడవునా స్వరాశిలో ఉంటాడు. మరి శని స్వరాశి స్థితి అంటే ఏంటంటే క్రమశిక్షణ, స్థిరత్వము, కఠినమైనటువంటి కృషి ద్వారా ఎదుగుతారని చెప్పొచ్చు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఒంటరితనంగా ఉంటుంది, బాధ్యతల భారం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి గురువు బృహస్పతి అంటే ఏప్రిల్ 2026 వరకు కూడా మిథున రాశిలో ఉండి ఆ తర్వాత కర్కాటక రాశిలోకి మారుతాడు. మరి ఇది విద్య, పిల్లల భాగం, అలాగే సృజనాత్మకత, లాభాలు, ఆధ్యాత్మిక దిశలో పెద్ద మార్పులు రావడం జరుగుతుంది. రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో ఉంటారు. ఇవి మానసిక ఆలోచనలో వేగం కానీ, మాట్లాడే తీరులో మార్పులు కానీ, వృత్తిలో కొత్త దిశ కానీ, విదేశీ సంబంధాలను కానీ కలిగిస్తుంది. కుజుడు తరచుగా 4వ, 7వ, 10వ, 11వ స్థానాల్లో సంచరిస్తాడు. మరి ఇది గృహ సంబంధాలని కానీ, వృత్తి భాగస్వామ్యాలని కానీ, సంపాదనలపైన కానీ గణనీయమైనటువంటి ప్రభావం చూపిస్తారు. మరి నెలవారీగా పరిస్థితుల్ని గమనించినట్టయితే జనవరి 2026 కుంభరాశి వాళ్ళకి కొంచెం శాంతి, స్థిరత్వం, ఆత్మ పరిశీలనతో ప్రారంభమవుతుంది. శని కుంభరాశిలో స్థిరంగా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు తీసుకునేటువంటి ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది. మరి గురువు మిథునంలో ఉండడం వల్ల ఏంటంటే ఆలోచనల్లో కొత్త దారులు, కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. రాహు మేషంలో సంచారం చేయడంతో కొంత త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. సహజమైనటువంటి ధైర్యము, దానివల్ల ఏంటంటే సులభంగా మీరు ఏదైనా కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నెలలో విద్యార్థులకు ప్రత్యేకంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దృష్టి పెరుగుతుంది, చదువులో స్థిరత్వం వస్తుంది, కొత్త విషయాన్ని నేర్చుకునేటువంటి ఆసక్తి, ఏకాగ్రత, అలాగే పోటీ పరీక్షలు రాయాలనుకునే వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరగడము చాలా శుభసూచకంగా ఉంటుంది. ఉద్యోగ జీవితాల్లో చూస్తే కనుక ఈ నెలలో కొత్త ఆరంభంలాగా అనిపిస్తుంది. ఉన్నతాధికారుల దృష్టిలో మీ పనితనం మెరుగ్గా కనిపిస్తుంది. కొంతమందికి ప్రమోషన్ రావడం, కొంతమందికి కొత్త బాధ్యతలు రావడం, కొంతమందికి కొత్త ఉద్యోగం దొరకడం, ఇవన్నీ కూడా చక్కటి అవకాశాలు వస్తాయి. మొత్తానికి విజయవంతంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఏంటంటే పెద్దల మాటలు వినడం చాలా శ్రేయస్కరం అనమాట. వాళ్ళు చెప్పేటువంటి చిన్న చిన్న సూచనలు పాటించడం, దీని ద్వారా మీ జీవితం సులభతరంగా మారడం, ఇంట్లో శుభకార్యాలు, చిన్న సమావేశాలు, కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. భావోద్వేగ పరంగా కొన్నిసార్లు ఏంటంటే కొంచెం అంతరంగా ఒంటరిగా అనిపించినప్పటికీ ఏంటంటే అది తాత్కాలికమే. ఈ సమయంలో కుటుంబం కానీ, సన్నిహితులు కానీ ప్రేమ మీకు నిజంగా చాలా శక్తిని ఇస్తుంది. సినీ కళాకారులు కానీ, కళారంగంలో ఇతర డిజైనింగ్, రచన, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఈ నెల అత్యంత శుభకాలం అని చెప్పొచ్చు. మీ మనసులో అకస్మాత్తుగా కొత్త ఆలోచనలు పుడతాయి. వాటిని రాయకపోతే, ఆచరణలో పెట్టకపోతే మర్చిపోతారు. కాబట్టి ప్రతి ఆలోచనని రికార్డ్ చేసుకోండి. అలాగే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అలాగే ప్రేమ కానీ, వివాహ జీవితాల్లో కానీ కొంచెం అపార్థాలు ఉండే అవకాశం ఉంటుంది. మీరు శాంతంగా మాట్లాడితే కనుక సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. భాగస్వామి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక బంధం బలపడుతుంది. అనవసరంగా అనుమానాలు, ఆతురతలు దూరం పెట్టండి. మరి ఫిబ్రవరి నెలలో 2026 కుంభరాశి వాళ్ళకి శక్తివంతమైన, వేగవంతమైనటువంటి, అలాగే సమతుల్యతని కోరుకునేటువంటి కాలంగా చెప్పొచ్చు. ఇలా ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేయాలనుకుని నిశ్చయించుకుంటే కనుక ఎంతదైనా సరే చేయాలని ముందుకు వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద ప్రయోజనాల్ని ఆశించి చేస్తారు. అయితే వాటి దగ్గర ఫలితాన్ని కూడా మీరు అందుకుంటారు. కాకపోతే తొందరపాటు నిర్ణయాలు లేకుండా కొంచెం నెమ్మదిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. ఆకస్మికంగా ఆటంకాలు తగ్గి ఆలస్యమైనా కూడా ఏంటంటే విజయవంతంగా మీ పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఈ నెలలో కొంచెం జాగ్రత్త అవసరం. కొత్త భాగస్వామ్యాలు, కొత్త ఒప్పందాలు, అలాగే కొత్త పెట్టుబడులు, ఇవన్నీ కూడా 2 సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోండి, లేకపోతే ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. మరి మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్యలో భావోద్వేగాలు, కొంచెం ఇంట్లో వేడెక్కే వాతావరణం కనిపిస్తుంది. అలాగే భావస్వామ్య భావాల్ని కూడా అర్థం చేసుకుని మీరు వాళ్ళకి సహకరించి బంధాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నం చేయండి. మరి మార్చి 2026
కుంభరాశి వాళ్ళని గమనిస్తే భావోద్వేగాలు, బాధ్యతలు, పని భారం ఎక్కువగా ఉంటుంది. కొంచెం పరీక్ష సమయం అని చెప్పొచ్చు. ఈ సమయంలో అదనపు శ్రద్ధ పెట్టండి. కష్టపడి పనిచేసే తత్వం, మానసికంగా దృఢత్వం అవసరం. శనిగ్రహం ఇచ్చేటువంటి ఒత్తిడి కొన్ని సందర్భాల్లో భారంగా అనిపించినా అదే ఒత్తిడి వ్యక్తిత్వాన్ని మీరు మరింత ప్రబలంగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెల ఉద్యోగ రంగంలో పని భారం కూడా సహజంగానే పెరుగుతుంది. వ్యాపార రంగంలో కూడా ఏంటంటే చిన్న వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. పెద్ద వ్యాపారస్తులకు కొంచెం ఖర్చులు ఎక్కువ అవడము, ఒత్తిడి పెరగడం ఉండే సూచనలు ఉన్నాయి. మానసికంగా చూస్తే కనుక మార్చి నెలలో సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. చిన్న విషయాలు కూడా మీ మనసుకు చాలా భారంగా అనిపిస్తాయి. చాలా విశ్రాంతి అవసరం మీకు. ఆధ్యాత్మికంగా శనిగ్రహ శాంతి కోసము మీరు ఏదైనా ప్రదక్షిణలు కానీ నూనెతో అభిషేకం కానీ చేయండి. కొంత మీకు బలంగా ఉంటుంది. ఏప్రిల్ నెల 2026 కుంభరాశి వాళ్ళకి ఏంటంటే నెల మొత్తం కూడా కొత్త దిశ వైపు సాగుతున్నట్లు అనిపిస్తుంది. గురువు దృష్టి వలన పనితీరు పైన గణనీయమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఎదురైనటువంటి ఒత్తిడిల నుంచి బయటపడుతూ నెమ్మదిగా మీకు జీవితం పాజిటివ్ వైపు మారుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఉద్యోగం కానీ సేవా రంగాల్లో కానీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఈ నెల అద్భుతమైనటువంటి కాలం. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో పనిచేసే వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ఇంజనీర్స్, టెక్నీషియన్ రంగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా పనితీరు చాలా మెరుగవుతుంది. మంచి సేవా దృక్పథంతో పనిచేస్తారు. మంచి పేరు వస్తుంది వీళ్ళకి. అలాగే పిల్లల విషయానికి వస్తే ఈ నెలలో ప్రత్యేకంగా పిల్లల చదువు కానీ, ఆరోగ్యం కానీ, ప్రగతి కానీ పాజిటివ్ వైపు ఉంటుంది. సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. ఎవరికైనా సరే అడ్మిషన్స్, స్కాలర్షిప్స్, ప్రతిభ కనబరిచే అవకాశాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. అలాగే విదేశాల నుంచి కూడా పిల్లలకి మంచి ఏదైనా అవకాశాలు రావడం జరగవచ్చు. అవివాహితులకు వివాహం కుదరడం, సంబంధాలు బలపడడం జరుగుతుంది. గృహంలో మార్పులు, కొత్త ఇంటి ప్రయత్నాలు, ఇంటి అద్దె మార్పులు ఇవన్నీ కూడా ఏదైనా భవనాన్ని కొనుగోలు చేయడం కానీ, మరమ్మతులు చేయడం కానీ, వాహనం మార్చడం, కొత్త బైక్, కారు కొనడం, గృహోపకరణాలని మార్చడం ఇవన్నీ కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. మరి మే 2026 కుంభరాశి వాళ్ళకి సామాజికంగా చురుకుదనం పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం, వాళ్ళ ద్వారా సహకారం లభించడం. అలాగే కాకపోతే ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ, ఇంపార్టెంట్ విషయాలు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించండి. సామాజిక వ్యవహారాల్లో చురుకుదనం ఉన్నప్పటికీ ఏదైనా సరే కొంచెం గడబిడ వాతావరణం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తుల్ని కలిసేటప్పుడు, కొత్త పరిచయాలు ఏర్పడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు మీకు సూట్ అవుతారా కాదా ఏంటి అన్నీ ప్లస్ మైనస్ ఆలోచించి ముందుకెళ్ళండి. ఈ సందర్భంలో స్నేహాలు బలపడే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా శుభకాలం అని చెప్పొచ్చు. ప్రజాదరణ పెరుగుతుంది. జనాల్లో మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. సంబంధ బాంధవ్యాలు అనేవి పెరుగుతాయి. సామాజిక సేవలో కూడా మీరు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారుల విషయానికి వస్తే ఏంటంటే 2026 కొత్త పెట్టుబడులకి మీకు అవకాశాలు కల్పిస్తుందని చెప్పొచ్చు. వ్యక్తిగత జీవితంలో శుక్రుడి శుభ ప్రభావం వలన మానసికంగా శాంతి, సౌమ్యత, ప్రేమ అనేవి పెరుగుతాయి. మరి జూన్ 2026 కుంభరాశి వాళ్ళకి విద్యలో పురోగతి లభిస్తుంది. ప్రేమలో స్పష్టత ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా అన్ని టకటక నిర్ణయాలు తీసుకోవడం, అవన్నీ ఏదున్నా కూడా పాజిటివ్గా టర్న్ అవ్వడం జరుగుతుంటుంది. మానసిక ఒత్తిడి చాలా మటుకు తగ్గుతుంది. గతంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఎన్ని విషయాలు ఉన్నా కూడా వాటన్నిటి సర్దుకొని కొత్త వైపు ప్రయాణం చేస్తారని చెప్పొచ్చు. కుటుంబ వ్యవహారాల్లో ఆర్థిక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇదేం పెద్ద సమస్య కాదు. స్పష్టత కోసం మాత్రమే జరుగుతాయి. అయితే అందరూ కలిసి ప్లానింగ్ చేయడము, అందరూ కలిసి ఇంప్లిమెంట్ చేయడం ఉంటుంది. పెద్దవాళ్ళ సూచనలు ఈ నెలలో మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే జూన్ 2026 ఏంటంటే పిల్లలు చదువు పైన దృష్టి ఎక్కువ పెట్టడం, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకోవడం జరుగుతుంది. ప్రేమ జీవితంలో కూడా స్పష్టత, నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పెద్దల ఆశీర్వాదం మీకు దొరుకుతుంది. వివాహ యోగం బలపడుతుంది. జూలై 2026 కుంభరాశి వాళ్ళకి గ్రహస్థితులు సంబంధాల్లో కొన్ని పరీక్షలను తీసుకొస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా సూర్యుడు, కుజుడు 7వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే దాంపత్యం, భాగస్వామ్యాలు కానీ, వ్యాపార భాగస్వామ్యాలు కానీ, దగ్గర వ్యక్తులతో మాట్లాడే తీరు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సరే ఇబ్బంది వస్తే అది చాలా దూరాన్ని పెంచే అవకాశం ఉంది. భావోద్వేగంలో స్థిరత్వాన్ని తెచ్చుకోండి. వ్యవహార శైలి మార్చుకోండి. సమస్యలు పెద్దవి కాకుండా చూసుకోండి. అలాగే వ్యాపారం చేస్తున్న కుంభరాశి వాళ్ళకి ఈ నెల విశేషంగా శుభ ఫలితాలను ఇస్తుంది. చిన్న వ్యాపారస్తులు కానీ, పెద్ద వ్యాపారస్తులకు కానీ చాలా ఆదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కటి పురోగతి లభిస్తుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు సైలెంట్గా మీకు ఫలితాలను తీసుకొస్తాయి.
అలాగే శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలను ఆదరించి మీకు మద్దతు తెలుపుతారు. అలాగే మొత్తం జూలై కూడా కుంభరాశి వాళ్ళకి పరీక్షలు ఉన్నప్పటికీ అవకాశాలు కూడా సమంగా ఉండేటువంటి నెల. సంబంధాల్లో సహనం, ఉద్యోగంలో క్రమశిక్షణ, వ్యాపారంలో ధైర్యంగా ముందడుగు, ఇవే మీకు విలువైనటువంటి ఆయుధాలు. ఆగస్టు 2026 కుంభరాశి వాళ్ళకి స్థిరత్వం మరియు మృదువైనటువంటి ప్రశాంతతను తీసుకొచ్చే నెలగా నిలుస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు ఎదుర్కొన్నటువంటి మార్పులు, అనిశ్చితులు, ఒత్తిడులు అన్నీ కూడా నెమ్మదిగా తగ్గుతూ ఆర్థికంగా మిమ్మల్ని బలపరిచేటువంటి నెల. ధైర్యంగా ముందుకు సాగండి. విద్యార్థులకి ఈ నెల చాలా సహాయకరంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళకి మానసిక ఏకాగ్రతను పెంచుకొని కష్టపడి చదివినటువంటి ఫలితాలు చూస్తారు. గురువుల మార్గదర్శనం కానీ, కుటుంబ సహకారం కానీ, స్నేహితుల ప్రోత్సాహం కానీ ఇవన్నీ కలిపి విద్యలో మీకు విజయాన్ని తీసుకొస్తుందని చెప్పొచ్చు. భవిష్యత్తులో మీకు మంచి స్థాయిలో నిలబెడతాయి. ప్రేమ జీవితంలో ఆగస్టు నెల మాటల్లో చెప్పలేని సున్నితమైనటువంటి అనుభూతులను తీసుకొస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే క్షణాలు పెరుగుతాయి. గతంలో వచ్చినటువంటి అపార్థాలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి. కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యము ఈ కోసం ఈ నెలలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. పెద్దలకు అలసట, రక్తపోటు, శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు లేదా పాత అనారోగ్యాలు మళ్ళీ తలెత్తేటువంటి అవకాశం ఉంది. మందులు అలాగే వైద్య సలహా ఇవన్నీ కూడా తప్పనిసరిగా అవసరం అవుతాయి. మరి ఆగస్టు నెల మొత్తంగా చూసినట్టయితే సాఫ్ట్ టచ్తో మీ జీవితం ముందుకు సాగుతుంది. భవిష్యత్తు గురించి మీలో కొత్త ఆశ కానీ, నమ్మకం కానీ పెరుగుతాయి. మరి సెప్టెంబర్ 2026 కుంభరాశి వాళ్ళకి మీ భవిష్యత్తు విస్తరణ దిశగా, అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పొచ్చు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు తగిన ఫలితం అందుకుంటారు. కీలకమైనటువంటి బాధ్యతలు మీ మీద పడతాయి. మీ ప్రాజెక్ట్స్ కానీ కెరీర్ దిశగా మిమ్మల్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. విదేశీ అవకాశాలు, ఆహ్వానాలు, ప్రయాణ సూచనలు ఇవన్నీ కూడా మీకు ఎంతో కాలంగా ఆశిస్తున్నటువంటి అంతర్జాతీయ అనుభవానికి మార్గం సుగమం అవుతుంది. రాజకీయ రంగంలో కుంభరాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి కాలం. ప్రజాదరణ పెరుగుతుంది. అలాగే గృహం, వాహనం లాంటివి కొనుగోలు చేస్తారు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఇల్లు కానీ లేదా వాహనం కానీ తీసుకునేప్పుడు మాత్రం నిర్ణయించుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లల విద్య వలన గర్వపడే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాళ్ళ ప్రతిభ వలన మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అక్టోబర్ 2026 కుంభరాశి వాళ్ళకి ఏంటంటే వేగంగా పెరుగుతున్నటువంటి అవకాశాలని మీరు అందిపుచ్చుకొని విస్తరించుకోగలుగుతారు. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. చాలా కాలంగా మీరు అనుకున్నటువంటి ఒక వ్యాపార విభాగాన్ని విస్తరించడం కానీ, కొత్త బ్రాంచ్ ప్రారంభించడం కానీ, కొత్త పెట్టుబడులను పెంచుకోవడం కానీ, లేదా కొత్త మార్కెట్లపైన దృష్టి పెట్టడం కానీ చేస్తారు. ఇవన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మెకానిక్, టెక్నికల్, ఇంజనీరింగ్, మెషినరీ, ఆటోమొబైల్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఏంటంటే కార్యశీలత పెరుగుతుందని చెప్పొచ్చు. లాభదాయకమైన ప్రాజెక్టులు, ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల నుంచి వచ్చేటువంటి పనులు లేదా మీ ప్రతిభను గుర్తించేటువంటి వ్యక్తుల ఆహ్వానాలు మీకు దొరుకుతాయి. ప్రేమ జీవితంలో అక్టోబర్ నెల ఒక మధురమైనటువంటి స్థిరత్వాన్ని ఇస్తుంది. ప్రయాణ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంచి పరిచయం కొత్త భావోద్వేగాలను తెచ్చిపెడుతుంది. ఇప్పటికే సంబంధంలో ఉన్న వాళ్ళకి కొంచెం శాంతి, సాన్నిహిత్యం, పరస్పర గౌరవం అనేవి పెరుగుతాయి. మరి నవంబర్ 2026 కుంభరాశి వాళ్ళకి మీకు తడుముకునేటువంటి సమయం అని చెప్పచ్చు. మనసు నిలకడ వైపు నడిపించి అంతర్గత శక్తిని మేల్కొల్పేటువంటి పరిశీలన కాలంగా చెప్పచ్చు. ఆందోళన పెరుగుతుంది. అనుకోని ఆలోచనలు వస్తుంటాయి. అంతరాయాలు, చిన్న చిన్న విషయాలకే పెద్దగా ఆలోచించడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెడతాయి. కొన్ని సందర్భాల్లో భక్తి, ధ్యానం, మంత్రోచ్చారణ, సాధన, ఆధ్యాత్మిక క్రియల ద్వారా ప్రశాంతతను అందుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయితే విరామం తీసుకుంటూ పనిచేయండి. ఒక షెడ్యూల్ని పాటించడం వల్ల కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. స్నేహితుల ఒత్తిడి, ఫోన్, సోషల్ మీడియా వీటికి దూరంగా ఉంటే కొంచెం బెటర్. అయితే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక నవంబరు నిరుత్సాహం కలిగించేటువంటి నెల ఏం కాదు. కాకపోతే అనుకున్నటువంటి ఫలితాలు మాత్రం రావు. కార్యాలయంలో నిజాయితీ, పట్టుదల, సహనం అవసరము. కొంచెం ప్రతికూల ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. డిసెంబర్ నెల 2026 కుంభరాశి వాళ్ళకి శుభప్రదమైనటువంటి సంతృప్తిని ఇచ్చేటువంటి నెల అని చెప్పచ్చు. ఈ ప్రయోజన దిశగా మళ్ళీ మీరు దిశానిర్దేశనం చేసుకుంటారు. లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, బదిలీ అవకాశాలు కానీ ఇవన్నీ మీకు లభిస్తాయి. అలాగే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు మీరు ఎంత కృషితో ఉంటారో అంత ప్రగతి సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అదనపు లాభాలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే ఆందోళనల్ని కూడా ఆర్థికపరమైనవి తగ్గిపోయి నెలలో కొత్త ఆర్థిక నిర్ణయాల్ని తీసుకుని భవిష్యత్తుకు పునాది వేసుకుంటారు. అయితే వివాదాలు తాత్కాలికంగా సర్దుమణుగుతాయి. పిల్లల విజయాలు, పెద్దల ఆత్మీయత, స్వతంత్రంగా కుటుంబ సభ్యుల మధ్య మద్దతు అనేవి మీకు లభించి సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమ, వివాహ సంబంధాల్లో స్థిరత్వం పెరుగుతుంది. కెరీర్ కానీ, వృత్తిపరమైనవి కానీ ఇవన్నీ గమనించినట్టయితే సంవత్సరం మొత్తం 2 దశలుగా మనం తీసుకోవచ్చు. సంవత్సరం ప్రారంభం జనవరి నుంచి జూన్ వరకు, జూన్ తర్వాత మనకి ఎందుకంటే బృహస్పతి మార్పు వలన వచ్చేటువంటి కొత్త కొత్త విషయాలు జరగవచ్చు. కొత్త ప్రాజెక్టులు మీ ముందుకు వస్తాయి. చేపడుతున్న పనులన్నీ కూడా మీకు గుర్తింపునిస్తాయి. అలాగే కొత్త ప్రాజెక్టులు, రీసెర్చ్ ఐడియాలు, క్రియేటివ్ పనులు ఇవన్నీ కూడా మీలో సృజనాత్మకతను పెంచేటువంటి అవకాశం ఉంది. అయితే కెరీర్ పరంగా చూస్తే కొంచెం పోటీతత్వం ఉంటుంది, కొంచెం కష్టం ఉంటుంది. కానీ సహచరులతో విరోధము ఇలాంటివి లేకుండా వాళ్ళ సహకారంతో మీరు ముందుకెళ్ళగలుగుతారు. 2026 కెరీర్ ఫలితాలను చూస్తే శ్రద్ధ, సమయపాలనతో చిన్న పని కూడా క్రమబద్ధంగా పూర్తి చేయడం ద్వారా ఏంటంటే చక్కటి ఫలితాలు అందుకుంటారు. సహచరులతో మాట తీరు కానీ లేదా సమస్యలు పెరగకుండా చూసుకోండి. మీ నైపుణ్యాన్ని చూపించేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జాగ్రత్తగా మాట్లాడండి. ఆర్థిక విషయాల్లో కూడా అనవసరమైనటువంటి సమస్యలు లేకుండా ముందుకెళ్ళండి. జనవరి నుంచి జూన్ వరకు బృహస్పతి 5వ ఇంట్లో ఉండడం వల్ల పెట్టుబడులు కానీ, ట్రేడింగ్ కానీ, పిల్లల సంబంధంగా లాభాలు కానీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నిధులు, గిఫ్ట్లు కూడా ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. జూన్ నుంచి డిసెంబర్ వరకు బృహస్పతి 6వ ఇంట్లో ప్రవేశం ఆరోగ్య సంబంధమైనటువంటి ఖర్చులు కానీ, రుణభారం కానీ, లీగల్ ఖర్చులు కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చుల్ని కొంతవరకు తగ్గించుకోగలుగుతారు. రుణాలు తీసుకోవడం మానండి. అనవసరమైనటువంటి సందర్భాల్లో మాత్రమే మీరు కొంచెం భరోసా కలిగిన మార్గాల ద్వారా రుణం తీసుకోవచ్చు. ఖర్చులు జాగ్రత్తగా ప్లానింగ్తో ముందుకెళ్ళండి. శనివారం రోజు కొంచెం దాన ధర్మం చేయడం కానీ, శనీశ్వరుడికి ప్రదక్షిణలు కానీ కొంత మీకు బలాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. శుక్రవారం రోజు తెలుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించడం, గురువులకి మిఠాయిని సమర్పించడం చేయండి. సినీ కళాకారులకు కూడా ఈ సంవత్సరం చాలా చక్కటి అవకాశాలు వస్తాయి. సంగీతం, నృత్యం, ఇతర అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా డైరెక్షన్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ వీళ్ళందరికీ కూడా అనేక రకాల అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అలాగే శుక్రవారం ముఖ్యంగా తెల్లటి పూలతో పూజించడం వలన కళాకారులకు చక్కటి ఫలితాలు ఉంటాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పోటీ పరీక్షల్లో శుభ ఫలితాలు ఉండడం, విదేశీ విద్య లభించడం, సకాలంలో వాళ్ళకి అడ్మిషన్స్ కానీ లేకపోతే వీసాలు కానీ ఇవన్నీ జరుగుతాయి. స్టడీ ఎక్స్చేంజ్, కోర్సులు ఇలాంటివన్నీ కూడా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు గురువారం రోజున గురువుల్ని సందర్శించి తీపిని సమర్పించడం, సరస్వతి స్తోత్రాన్ని పఠించడం చేయండి. వీటన్నిటి ద్వారా కూడా ఎంతో లాభకరంగా చక్కటి ఫలితాలు మీరు అందుకుంటారు. అయితే గృహ, ఆస్తి, వాహనాల విషయాల్లో ఏంటంటే చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆస్తి సంబంధ సమస్యల్లో చట్టపరంగా, న్యాయపరంగా వ్యవహరించండి. ఇంటి పునరుద్ధరణ కానీ, వాస్తు మార్పులు చేస్తే కనుక పర్ఫెక్ట్ ప్లానింగ్తో మాత్రమే ముందుకెళ్ళండి. లేకపోతే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. వాగ్దానం చేయడము, దాన్ని నిలబెట్టుకోలేకుండా కాకుండా మాట ఇవ్వకుండానే మీరు ఆ పని చేసి చూపించండి. లేకపోతే మాట నిలుపుకోలేకపోతారు. చర్చల్లో, సమావేశాల్లో సక్రమంగా మృదువైనటువంటి మాట తీరుతో ముందుకెళ్ళండి. లేకపోతే రసాభాస అవుతుంది. చిన్న వ్యాపారస్తులకు వచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతారు. కొంత నిరుత్సాహపడే అవకాశం ఉంది. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే మాట తీరు నెమ్మదిగా ఉండడం, గోసేవలో సహకరించడం వీటన్నిటి ద్వారా సరైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. నమస్తే.